దేవుని బిడ్డలంగా మనం ఎలా ఉంటున్నాం అనే దాన్ని మనల్ని మనం పరీక్షించుకోవాల్సినటువంటి స్థితిలో మనం ఉన్నామనే దాన్ని ఒక్కసారి గ్రహించవలసిన వారంగా మనం ఉన్నాం. వాక్యం చదివే వాళ్ళకి ఇవన్నీ బాగానే అర్థమవుతాయి. వాక్యం అప్పుడప్పుడు చదివేసి గుర్తొచ్చి బైబిల్ ఇలా ఓపెన్ చేసి చదివేసుకుని వెళ్ళిపోవటం కాదు, కానీ వాక్యంలో కూడా మనం తర్బీదు పొందిన వాళ్ళంగా, అంటే తరోగా దేవుని వాక్యం చదివినప్పుడు దేవుని మాటలు ఏంటో, దేవుని ఎలా జీవించాలి ఇవి మనకి తెలుస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మళ్ళా ఇంకొక రిఫరెన్స్ చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 8వ వచనం. ఒకరినొకడు ప్రేమించట విషయంలో తప్ప మరి మేమీ ఎవనికిని అచ్చి ఉండవద్దు. పొరుగువాణిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చేవాడు. ఆ దినాల్లో ధర్మశాస్త్రం ఉంది కాబట్టి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చు. కానీ ఈ దినంలో మనకు జీవగ్రంథం ఉంది, జీవము గల యేసయ్యను కలిగి ఉన్నాం, పరిశుద్ధాత్మ నిత్య సహవాసంలో మనం జీవిస్తున్నాం. కాబట్టి దేవునికి యోగ్యమైన పాత్రలుగా మన జీవితాలు ఉండాలంటే క్రీస్తుని కలిగినటువంటి తండ్రి అయిన దేవుడు కలిగిన ప్రేమాస్వరూపైన తండ్రి అయిన దేవుడికి ఉన్న ప్రేమ, క్రీస్తు మనకు చూపించిన ప్రేమలో మనం కూడా మరి ఎదిగే వారంగా మనం ఉండవలసిన వారంగా మనం ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము మన సహోదరులను ఎందుకు మనం ప్రేమించాలి అనే దాన్ని ఆల్రెడీ మనం మరి ఆది కాండంలో చదివి ఉన్నాం కదా. ఆది కాండంలో మనం చదివాం, ఇందాక చదివాం 9వ అధ్యాయము 4వ వచనం నేను చదువుతున్నాను. అయినను మాంసమును దాని రక్తంతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము, మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదురు. దేవుడు ఇచ్చినటువంటి ఆ ప్రాణాన్ని గురించి మనల్ని విచారణ చేస్తారంట. అందుకని ఆయన ఏం చేశాడు, మరి మొట్టమొదటి ఆది తల్లిదండ్రులకి పుట్టినటువంటి కుమారులు ఇరువుల్లో మరి కయ్యను హేబేలు విషయాల్లో దేవుడు వచ్చి అడుగుతున్నాడు కయ్యన్ని, ఏడి నీ తమ్ముడేడి, తమ్ముడు ఎక్కడున్నాడు కయ్యను? నాకేం తెలుసు, నేనేమన్నా కాపలాన్నా నా తమ్ముడికి అంటున్నాడు. అన్నా, భూమిలో నుండి నీ రక్తము, నీ తమ్ముడు రక్తం నాకు మొరపెడుతుందమ్మా కదా. కాబట్టి మన ప్రాణ విషయాలు, మన రక్తం విషయాలు, మన రక్తం ఆయనకి మరి మొరపెట్టగలుగుతుంది. కాబట్టి రక్తమే దాని ప్రాణము, మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేదును, దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేస్తాడంట. జంతువును కూడా అడుగుతారంట. ఒక మానవుని విషయంలో ఒకవేళ అది ఏ విధంగా నన్ను చంపేస్తుంది అనుకోండి, క్రూర జంతువులు చంపినాయి అనుకోండి, దాన్ని కూడా దేవుడు అడుగుతాడట, నా బిడ్డను ఎందుకు నువ్వు అట్లా చేసావని. మానవుని కూడా అడుగుతారట. అదే కాకుండా మరలా ఇంకా నరుని మరి దానిని గూర్చి ప్రతి జంతువును నరునను విచారణ చేయుదును, ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. ఈ వాక్యాన్ని ఒకసారి ఇలాగ స్త్రీల సహవాసంలో చెప్పినప్పుడు నేను ఇలా చెప్పాను. బట్ జాగ్రత్తగా ఉండాలి మనం, ఎందుకంటే మనం ఒకరు మరి చాలా ప్రేమ కలిగి ఉండాలి. లేనట్లయితే దేవుడు మనల్ని లెక్క అడుగుతాడంట. ఎందుకంటే మన సహోదరుల విషయాల్లో, మన పక్కనున్న మన నైబర్స్ విషయంలో, పొరుగువారి విషయంలో, మరి ఈ లోకంలో ఉన్నవారందరి విషయాల్లో కూడా మనల్ని, ఎందుకంటే క్రీస్తుని గురించి చెప్పవలసిన బాధ్యత కలిగి దేవుడు మనల్ని ఇక్కడ పంపించాడు కదా. ఒట్టివారంగా పంపలేదు కదా ప్రభు మనల్ని, ఊరికే పంపలేదు. ఆయనకు ఒక పని ఇచ్చి మనకు ఒక పని అప్పచెప్పారు. ఆయన జగత్ పునాది వేయబడకముందే ప్రేమ చేత, ఇందాక ప్రభుబాలలో చెప్తున్నారు, దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని ఆయన ప్రేమించే విధానం వేరు, వాళ్ళ కాపుదల వేరు, వారికి ఉన్నటువంటి మరి సమృద్ధి వేరు. దేవునిలో వారు ఉంటారు కాబట్టి సర్వ సమృద్ధి, కొంచెం ఉన్నా కూడా సమృద్ధి అయినటువంటి వారు కృపలో వారు జీవించగలుగుతారు. ఇతరులకు చాలా ఉంటుంది, వాళ్ళు ఆస్తికర్తలు ఉంటారు, అయినా కూడా వారికి ఇచ్చినటువంటి ఆ సమృద్ధి కంటే కూడా దేవుని కలిగినటువంటి వారి సమృద్ధి వేరుగా ఉంటుందనే దాన్ని మనం ఇందాక నేర్చుకున్నాం, ప్రభువుల దగ్గర నేర్చుకున్నాం. కాబట్టి దేవుని బిడ్డలైన మనం మన యొక్క స్థితిలో మనం జీవిస్తున్నామంటే సరిపోలేదు. నేను హాయిగా ఉన్నాను చాలు అనుకుంటే కుదరదు. నా పక్కన ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, వారికి క్షేమంగా ఉండాలి అంటే నాకులాగానే వారికి పరలోక రాజ్యంలో ఉంటేనే, లేదా అదర్వైజ్ వాళ్ళు ఎక్కడ ఉంటారు, నరకానికి పాత్రులైపోతారు. అందుగురించి చెప్పమంటున్నారు ప్రభు. చెప్పలేవా, ప్రార్థన చేయి, లేదా నీ ప్రవర్తన నీ సరిచూసుకో వాళ్ళ ముందు. నీ మాట ఎలా ఉంటుంది, నీ నడక ఎలా ఉంటుంది, ప్రతీది కూడా మనల్ని గమనిస్తూ
ఉంటారు. ప్రతి నిత్యము కూడా, ప్రతి మూలలో కూడా మనం నడుస్తుంటే మన పక్క నుండి, మన ఉద్యోగాల్లో, మన స్థితిగతుల్లో మన మాటలు ఎలా ఉంటున్నాయి, మన ప్రవర్తన ఎలా ఉంటుంది, మనల్ని చూస్తూ గమనిస్తూ ఉంటారు. మనం వాళ్ళు మనల్ని ఏం చూస్తారులే అని మనం అనుకుంటాం, కానీ మనకంటే ఎక్కువగా వారు మనల్ని కనిపిస్తారు. వాళ్ళు ఒకవేళ దేవుని కలిగిన వారుగా వాళ్ళు ఉన్నారనుకో, నువ్వేంటి దేవుని నమ్ముకున్నావా అంటే, వారు నమ్ముకున్న వాళ్ళు దేవుని కదా. ఎవరైనా క్రీస్తుని నమ్ముకుంటే దేవుని నమ్ముకున్నావా అంటారు. మరి వాళ్ళు పూజించేది ఎవరిని? అసలు వాళ్ళకి తెలీదు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం ఇక్కడ ప్రభు చెప్తున్నటువంటి మాటలు చూసినట్లయితే, ప్రతి నరుని ప్రాణమును గూర్చి వారి సహోదరుని విచారణ చేయుదును. నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వల్లనే చిందింపబడును. ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమిని సమృద్ధిగా సంతానము కలిగి విస్తరించుడని వారితో నోహతోను కుమారులతో చెప్పినట్లుగా వింటున్నాం అనమాట. ఇక్కడ చూసినప్పుడు ఎందుకంటే మరి ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేశాను. తన స్వరూపంలో చేసుకున్న దేవుని భారం ఎంత ఉందంటే, నా స్వరూపంలో ఉన్నటువంటి నా బిడ్డలు తిరిగి నా దగ్గరికి రావాలి. వారందరూ నా బిడ్డలు కాబట్టి నన్ను కలిగి ఉండాలి, నాతో ఉండాలి, నాతో సహవాసం కలిగి ఉండాలి, నాలో జీవించాలి, నాతో కలిసి వాళ్ళు ఉండాలి, ఎల్లప్పుడూ నాలో ఉండాలి. కానీ దేవుని యొక్క కృప అంత అధికంగా తను కలిగినటువంటి బిడ్డల మీద ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం ఆయన కలిగి ఒట్టినే ఉండడం కాదు, ఊరికే వచ్చేసాం వెళ్ళిపోతాంలే, ఏముందిలే, ఒక సమయం వస్తుంది దేవుని సన్నిధికి వెళ్ళిపోతాము, చాలు నేను వెళ్తాను సరిపోతుంది, నేను పరలోక రాజ్యంలో ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను సరిపోతుందని కాదు. కానీ మన క్రియలు ఎలా ఉంటున్నాయి, మనం ఎలా చూస్తున్నాం, ఎలా ప్రేమిస్తాం, మన ప్రేమ ద్వారా దేవునిలోనికి మరి కనీసం రాగలిగిన వారు ఎవరన్నా ఉంటున్నారేమో, మన మాటల ద్వారా ఎవరైనా నొప్పించకుండా మరి దేవునిలో మరి జీవిస్తున్న విధానాన్ని మనం ఏమైనా చూపించగలుగుతున్నామా? మన స్థితి ఎలా ఉంటుంది, మన ప్రేమ ఎలా ఉంటుంది? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుని దేవుని బిడ్డలంగా సహోదర ప్రేమ స్థిరంగా మరి ఉండడమే కాదు, మనం కూడా దేవునిలో స్థిరులుగాను కదలని వారంగా ప్రభునందు ప్రభు కార్యాల్లో మనం స్థిరంగా ఉండాలని తిమోతికి రాస్తూ ఉంటారు పౌలు గారు. కాబట్టి మన జీవితాలు కూడా ఆ రీతిగా ఉండినట్లయితే మరి ఎంతో సంతోషం, ఆనందమే కాదు, దేవునిలో మరి దేవుడు మన యందు ఆనందిస్తాడు, మనల్ని మన బిడ్డల్ని ఆశీర్వదిస్తాడు, మనతో ఎల్లప్పుడూ ఆయన నుండి మనల్ని నడిపిస్తూ ఉంటారు. కాబట్టి ఒక్కసారి మరి చదవబడినటువంటి వాక్య భాగంలో ఉన్న పరిస్థితులు చూసినప్పుడు మరి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో మనం చూసిన విధానాన్ని చూసినప్పుడు సహోదర ప్రేమ నిలువరముగా ఉండనివ్వండి. అంతేకాకుండా మరి ఆ రీతిగా ఆ ప్రేమతో ఉన్నప్పుడంట కొంతమంది ఆతిథ్యం చేయకు మరవండి. ఎందుకంటే ఎవరన్నా వచ్చినా దూరం, ఇదివరకు రోజుల్లో అయితే మా చిన్నప్పుడు కూడా ఎవరన్నా వస్తే వెంటనే వాళ్ళని ఆహ్వానించడం, వారికి అన్ని సమృద్ధి కరెక్ట్గా అన్ని ఫెసిలిటీస్ చూడడం, పంపించడం జరిగేది. ఈ సమయంలో వస్తే ఏంటో వస్తున్నారు అనుకునే పరిస్థితులు దినాల్లోకి వచ్చండి. ప్రేమ చల్లారిపోయిందని ఎప్పుడో దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అలా చేసినప్పుడు కొంతమంది ఎరుకకుండానే మరి దేవదూతలకు ఆతిథ్యము ఇచ్చారట. దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిన అబ్రహాం ఇచ్చాడు, చక్కగా ఏమైంది, లోతుని కాపాడుకున్నాడు, వారితో పాటు దేవుడు కూడా ఇచ్చాడు. లోతు దగ్గరికి వెళ్ళారు, ఆయనకు తెలియదు వాళ్ళు దేవదూతలని. గోవిందారు కూర్చొని అయ్యా వస్తుంది చూసి వాళ్ళకి ఎదురుగా వెళ్ళి, రండి రాత్రికి అంటే, వద్దు మేము ఇక్కడే పర్వాలేదు, మధ్యరాత్రి అంతా కూడా ఆ ఊర్లో ఉండిపోతాం పర్లేదు అంటే కూడా లేదని తీసుకెళ్ళి ఆయన ఆతిథ్యం ఇచ్చారు. ఉదయకాల సమయంలో వాళ్ళని తీసుకుని వాళ్ళని కాపాడటానికి వారు వెళ్ళారు. అలాగే ఎన్నో జరుగుతూ ఉంటాయి. కాబట్టి అటువంటి స్థితి కూడా మనకు రావచ్చు. కాబట్టి దేవుని దీవెనలు మనం పొందాలంటే దేవుడు ఆ రీతిగా మనల్ని మరి ఆదుకుంటూ ఉంటాడేమో. కాబట్టి ప్రతి విషయంలో కూడా ఆతిథ్యం చేయటం మనం మరవకుండా, దేవుని అంటే ప్రేమ అనేది ఉంటే ఎవరినన్నా మనం చూడగలుగుతామనే దాన్ని ఇక్కడ దేవుని యొక్క మాటలు సత్యాలు రాయబడి ఉన్నాయి. కాబట్టి బాగా వాక్యం చదవండి, దేవుని సమృద్ధి అయిన జీవులు జీవించండి, ప్రభునందు ఆనందించండి, ఆయనకి సాక్షులుగా జీవించండి. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మరి ఆమెన్.